ఈ మాఫియాను కూడా అరికట్టండి. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రి కూడా చెప్తాను, చాలా స్పష్టంగా వచ్చినాయి. మీ వ్యవసాయ శాఖ మాత్యులే అక్కడి నుంచే అవినీతి అనేది కూడా స్టార్ట్ అయింది, ఎరువుల దగ్గర నుంచి అని కూడా ఇంత వచ్చినా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నా అంటే అతనికి కూడా భాగస్వామి ఉన్నట్లే మేము భావించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అట్లా కూడా కాదు, పంటకు వచ్చి ఒక్కొక్క పంటకు ప్రీమియం అనేది ఉంది కాబట్టి ఎక్కడ కట్టాలా, వాళ్ళు ఏం పంట వేసుకున్నారు కూడా ఎక్కడ కనిపించదు. ఒకప్పుడైతే బ్యాంకులోనే క్రాప్ లోన్ అనేది కూడా రెన్యూల్ చేసుకునేటప్పుడు లేకపోతే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు అక్కడే వచ్చేసి ఏ పంట వేస్తున్నామని చెప్పి రైతును అడిగేసి అక్కడే ఆ పంటకు కావాల్సిన ప్రీమియం కూడా ఒత్తురు చెల్లించుకునేవారు. ముందు వ్యవసాయదారులు రైతులే చెల్లించేవారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రభుత్వమే చెల్లించేది. ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేకుండా ఇన్సూరెన్స్ కూడా బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే భుజస్కంధాలపైన కూడా వేసుకొని వారి తర్వాత ఎక్కడైతే ఈ రైతు సేవా కేంద్రం ఎక్కడైతే వాళ్ళు ఎన్రోల్ చేశారో క్రాప్ అనేది కూడా అక్కడ కూడా పెట్టేసి అక్కడే గ్రామానికి కూడా అక్కడ పెట్టి అదే పనికి ఉద్యోగస్తులను కూడా పెట్టి ఏ పంటలు వేసినారో అని చెప్పి తీసుకొని ఆ పంటలకు అనుగుణంగా వాళ్ళు ప్రీమియం కూడా కట్టేవారు, కూడా చెల్లించి కూడా నష్టం అనేది కూడా ఆ సీజన్లోనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది లేదు, ఓ సంవత్సరం నుంచి లేదు, లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం లేదు. ఇప్పుడు 35-36% మంది ఇన్సూరెన్స్ ఇచ్చేసి వారి పరిస్థితి ఏమో చాలా అగమ్యగోచరంగా కూడా ఉంది. ఎవరు కానీ పట్టించుకోలేదు అసలు. మా భయం అంతా ఏమంటే మేము కోరుకోలేదు కానీ రాకూడదని ఆ పరిస్థితి గతంలో. ఎందుకంటే ఈ దేశంలోనే తక్కువ వర్షపాతం ఉన్న ఈ జిల్లాలో రెండోది ఉండేది అనంతపురం జిల్లాలో వలసలు కేవలం రైతు కూలీలు వలసలే కాదు, రైతులు కూడా వలసలు పోయినారు. కడుపు చేత పట్టుకొని పిల్లలను కూడా తీసుకొని రోడ్డు పక్కన బెంగళూరు సిటీ, బాంబే, హైదరాబాద్ అక్కడ పోయి యాక్సిడెంట్ అయిన వైనాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గిపోయాయి గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. కంప్లీట్గా లేకుండానే పోయినాయి, బయటికి వలసలు అనేది కూడా లేకుండా పోయాయి. ఆత్మహత్యలు కూడా చాలా తగ్గిపోయాయి. ఈరోజు మళ్ళీ కూడా ఆత్మహత్యలు మన దగ్గర కాదు, నా ఇప్పటికి కూడా చెప్తున్నాను, అనంతపురం, గుంటూరు అంటే పల్నాడు జిల్లాలో ఆత్మహత్యలు కూడా అధికారికంగా 35 మంది అని అంటున్నారు. కానీ ఇటీవల ఇంకా అంతకంటే కూడా ఎక్కువ కూడా జరిగింది. ఇదేదో నేను ఇక్కడ ఉండి చెప్పడం లేదు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేను చెప్తాను. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మన రిపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి అనంతపురమును తర్వాత పల్నాడు జిల్లాలో మళ్ళీ రైతుల యొక్క ఆత్మహత్యలు ప్రారంభమైనాయని చెప్పేసి ఎక్కడో మననే చదివాను, అంత కూడా చదివినప్పుడు ఇచ్చేసి రిపోర్ట్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇంత దుస్థితి రైతుల యొక్క పరిస్థితి ఉంటే ఇంతమంది ఉండి ఇంత పెద్ద మ్యాసివ్ మేజర్ వాళ్ళకి ఇచ్చినా కూడా, విక్టరీ ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం రైతుల యొక్క సమస్యలు ప్రజలు ఇవన్నీ పట్టుకోలేదు.